ఈరోజు మూత్రసంచిలో వచ్చే రాళ్ల గురించి కొన్ని రీజన్స్ చెప్తాను. ఐఎమ్ డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ, సీనియర్ యూరాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ యూరాలజీ అండ్ ఆండ్రాలజీ హాస్పిటల్, కొత్తపేట్, ఎల్బీ నగర్. అదేంటి మూత్రసంచిలో రాళ్ళు వస్తాయా అనేది చాలామందికి అపోహగా ఉంటుంది. మూత్రసంచి అంటే మీ అందరికీ చూపిస్తాను. ఇవి 2 కిడ్నీల నుంచి యూరిన్ 2 ట్యూబుల ద్వారా బ్లాడర్లోకి వస్తుంది. బ్లాడర్ నుంచి మూత్రధారి పెన్నిస్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇన్ ఫిమేల్ యూరెత్రా, మేల్ యూరెత్రా. ఇది బ్లాడర్ ఈజ్ నథింగ్ బట్ యూరినరీ బ్లాడర్ ఈజ్ నథింగ్ బట్ మూత్రసంచి. దీంట్లో స్టోన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవి స్టోన్స్. ఈ స్టోన్స్ ఎందుకు తయారు కావచ్చు? మీరు చూసుకున్నట్టుకుంటే ఈ బ్లాడర్ నుంచి యూరిన్ బయటకు వచ్చే దారిలో డిఫరెంట్ అబ్స్ట్రక్షన్స్ రావచ్చు. ఓల్డ్ ఏజ్ అయితే ప్రాస్టేట్, యంగ్ ఏజ్ అయితే స్ట్రిక్చరు, ఇంకా యంగ్ ఏజ్ అయితే మూత్రం పోసే పెన్నిస్ టిప్లో స్కిన్ ఉంటుంది, ప్రెప్యూస్ అంటారు. ఆ ప్రెప్యూస్ బాగా టైట్గా ఉన్న యూరిన్ సరిగ్గా రాకపోతే యూరిన్ అబ్స్ట్రక్షన్ తోటి యూరిన్ మిగిలిపోయిన యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇట్లాంటి స్టోన్స్ తయారు కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఏ రకంగా ప్రజెంట్ అవుతుంది అంటే, ఈ స్టోన్స్ వచ్చేసి మూత్రధారిని అబ్స్ట్రక్షన్ చేస్తుంది కనుక మూత్రం సరిగ్గా రాకపోవటము, తక్కువ ఫ్లో తోటి రావటము, ఇంటరప్టెడ్గా రావటము, పోసిన తర్వాత మిగిలినట్టు అనిపించటం. పోసిన తర్వాత చివరికి ఆ స్టోన్స్ మీద ఈ బ్లాడర్ కాంట్రాక్ట్ అవుతుంది కనుక ఒక రకమైన స్క్వీజింగ్ పెయిన్ వస్తుంటుంది. యంగ్ పీపుల్ కానీ ఓల్డ్ పీపుల్ కానీ చిన్నపిల్లలలో కూడా ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం. హౌ టు పికప్ ఇన్ పెడియాట్రిక్ ఏజ్ గ్రూప్ అంటే వాళ్ళల్లో పోసిన తర్వాత బాగా మొక్కుతారు, స్క్వీజింగ్ పెయిన్. అది ఎందుకు వస్తుంది అంటే, ఈ స్టోన్ వచ్చి ఇక్కడ అబ్స్ట్రక్షన్ వచ్చినా లేదా బ్లాడర్ వచ్చి ఆ స్టోన్ చుట్టూ కాంట్రాక్ట్ అయినా ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది కనుక స్క్వీజింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. కొంతమందిలలో బర్నింగ్ సెన్సేషన్ రావచ్చు, బర్నింగ్ మిక్చురేషన్ రావచ్చు, కొంతమందిలలో బ్లడ్ రావచ్చు, కొంతమందిలలో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ యూరిన్ ఫ్లో స్లోగా రావటము, ఇవన్నీ కూడా ఉంటే కంపల్సరీ యూరాలజిస్ట్ని సంప్రదించండి. దీంట్లో ఏం లేదండి, ఒక సింపుల్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, బ్లాడర్ స్కాన్, అల్ట్రాసౌండ్ ఆఫ్ ద అబ్డామిన్. అందులో బ్లాడర్ని చూసి ఈ స్టోన్స్ని డిటెక్ట్ చేయగలిగితే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కావచ్చు. సో బ్లాడర్ స్టోన్స్ రావని అనుకోవద్దు, రావటానికి కారణాలు మనకి తెలుసు, దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకున్నట్టుగా ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా ఉన్నట్టు అనిపించినా ఈ వీడియోని షేర్ చేయండి. కుదిరితే మా ఛానల్ని ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.